సోమవారం రోజున ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ 30వ మ్యాచ్ జరగబోతోంది. ఆరంభంలో తడబడి ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకువెళ్తున్న లక్నో జట్టుకి ఎప్పుడూ లేనట్టుగా వరుసగా 5 ఓటములు ఎదుర్కొన్న చెన్నై జట్టుకి మధ్య జరగబోయే ఈ పోరు ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా చెన్నైకి ఈ మ్యాచ్లో గెలుపు అత్యంత కీలకం. ఇప్పటికే 6 మ్యాచ్లు ఆడిన చెన్నై జట్టు దాదాపు ప్లే ఆఫ్స్కి చాలా దూరంలో ఉంది. ఇప్పుడు వారు ఆడబోయే 7 మ్యాచ్లు గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ మ్యాచ్లో కూడా చెన్నై జట్టు ఓటమిని నమోదు చేస్తే జరిగే నష్టమేంటి? అదే కంబ్యాక్ ఇచ్చి లక్నోపై గెలిస్తే వారి ప్లే ఆఫ్ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్లో సీఎస్కే ఓడిపోతే వారు వరుసగా 6 మ్యాచ్లు కోల్పోయినట్లవుతుంది. అలాంటి పరిస్థితుల్లో చెన్నై జట్టు వారికి మిగిలిన 7 మ్యాచ్లు వరుసగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఆ 7 మ్యాచ్ల్లో కేవలం 3 మాత్రమే సొంత మైదానంలో ఆడే మ్యాచ్లున్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే చెన్నై ఈ సీజన్లో వారి హోమ్ గ్రౌండ్లో కూడా వరుసగా ఓడిపోతూ వస్తోంది. ఒకవేళ లక్నో చేతిలో ఈరోజు మ్యాచ్లో చెన్నై ఓడితే ఇక ప్లే ఆఫ్ రేస్ నుండి చెన్నై అవుట్ అని కన్ఫర్మ్గా చెప్పొచ్చు. అదే ఈ మ్యాచ్లో గెలిస్తే అది వరుస ఓటములతో దిగాలుగా ఉన్న వారిలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. చెన్నై ఒకసారి కంబ్యాక్ ఇస్తే వారిని ఆపడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ప్లే ఆఫ్ రేస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలి అంటే చెన్నై ఈ మ్యాచ్లో తప్పక గెలిచి తీరాలి. ముఖ్యంగా చెన్నై జట్టు 200 కంటే ఎక్కువ స్కోరు ఛేదించలేక చతికిల పడుతోంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై గనక టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ తీసుకుని ప్రత్యర్థిని 200 లోపే కట్టడి చేయాలి. అలా కాకుండా మొదట బ్యాటింగ్ చేస్తే మాత్రం గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ చెన్నైని టెన్షన్ పెట్టే ఇంకో విషయం ఏంటంటే ఈ 2 జట్లు ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడగా అందులో లక్నో జట్టు 3 సార్లు గెలవగా చెన్నై జట్టు కేవలం ఒకే ఒకసారి గెలిచింది. మరి గత రికార్డ్స్ చూసుకున్నా ప్రస్తుతం ఫామ్ చూసుకున్నా చెన్నైపై లక్నో ఆధిపత్యం కనిపిస్తుంది. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చెన్నై జట్టు గెలవాలి అంటే ఆ జట్టులోని 3 ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు. చెన్నై బౌలింగ్ విభాగం బాగానే ఉన్నా బ్యాటింగ్ మాత్రం అత్యంత దరిద్రంగా ఉంది. బెంచ్లో కూడా జట్టుకు పెద్దగా బలమైన ఆటగాళ్లు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ఉన్న రాచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, శివన్ దుబే ఈ 3 మాత్రమే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగలరు. ఈ 3లో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో నిలబడి తమ స్థాయి ఆటను గనుక ప్రదర్శిస్తే ఖచ్చితంగా చెన్నై గెలుస్తుంది. అలా కాని పక్షంలో ఈరోజు చెన్నై ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం. అదే సమయంలో రాహుల్ త్రిపాఠి అత్యంత దరిద్రమైన ఫామ్లో ఉన్నాడు. కాబట్టి తక్షణమే అతన్ని పక్కన పెట్టి అతడి స్థానంలో తెలుగు కుర్రాడు షేక్ రషీద్కు అవకాశం ఇవ్వాలి. ఈ ఒక్క మార్పు గనక చేస్తే బ్యాటింగ్ ఆర్డర్ కొద్దిగా బలంగా కనిపించే అవకాశం ఉంది. అయితే లక్నో జట్టు కూడా ఒక టెన్షన్ ఉంది. అదేంటంటే లక్నో జట్టులో మార్కరమ్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ ఈ 3 కూడా మోస్ట్ డేంజరస్ గా కనపడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ హడలెత్తిస్తున్నారు. ఈ 3 కారణంగానే లక్నో జట్టు వరుసగా గెలుస్తూనే ఉంది. చెన్నై జట్టు గనక ఈ 3ని త్వరగా అవుట్ చేస్తే పెద్దగా బలం లేని లక్నో మిడిల్ ఆర్డర్ ఆ తర్వాత కుప్పకూలిపోవడం ఖాయం. మరి పూరన్, మిచెల్ మార్ష్, మార్కరమ్ వంటి భీకర హిట్టర్లు లక్నో జట్టుని చెన్నై జట్టు వారి సొంత గడ్డపై అడ్డుకోగలదా? లక్నో స్పీడ్కి బ్రేక్ వేసే ప్లాన్ చెన్నై దగ్గర ఉందా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.